వాళ్ళంతా వెళ్ళిపోయాక మనం మాత్రం ఎందుకు రా. వర్ధన్, ఒక్క పూట టిఫిన్ చేయకపోతే ఏం కాదులే చేయమ్మా. ఇదేంటి నన్ను చూస్తూ వెళ్ళింది? వీళ్ళందరూ ఇలా వెళ్ళిపోవడానికి నేనే కారణమైనట్టు. ఏంటి వాళ్ళు ఇలా జరిగింది? ఏజీ వచ్చి చూస్తే ఎంత ఫీల్ అవుతాడో. వీళ్ళందరూ లేకుండా నేను మాత్రం ఏం తింటాను? జయమ్మ, అయ్యో తినకుండానే వెళ్తోంది. పాపం జయమ్మ, మందులు వేసుకోవాలిగా. వీళ్ళు తినకుండా వెళ్ళేసరికి ఫీల్ అయినట్టుంది. ఇప్పుడు నేను తినాలా వద్దా? ఆకలేస్తుంది. వీళ్ళంతా ఏరి వెళ్ళిపోయారు. టిఫిన్ చేశారా? లేదు, చిత్రకు నచ్చినవి చేయలేదని చిత్ర వెళ్ళిపోయింది. తర్వాత మాయ, తర్వాత అందరూ. అదేంటో ఒక్కొక్కరు తినకుండానే వెళ్ళిపోయారు. మరి జయమ్మ? పాపం జయమ్మ కూడా వీళ్ళందరూ వెళ్ళిపోయారని ఫీల్ అయ్యి వెళ్ళిపోయినట్టుంది. అందరూ తినకుండా వెళ్ళిపోయినా నువ్వు మాత్రం కూర్చొని తింటున్నావు. కూర్చుని తినకపోతే టిఫిన్ పడుకుని తింటారా? తిను, బాగా తిను. ఈ ఇంట్లో ఏ రోజు ఇలా జరగలేదు. ఇవాళ నీ వల్ల జరిగింది. నేనేం చేశాను? ఏం చేసావా? అందరూ కలిసి ఒకే మాట కట్టుబడి అంతా ఒకే కుటుంబంలో ఉండేవాళ్ళం. ఇవాళ నువ్వొచ్చి ఎవరికి నచ్చిన పని వాళ్ళని చేయనివ్వమని చెప్పి ఒక్కొక్కరి మైండ్ పొల్యూట్ చేసి అందరినీ డిస్టర్బ్ చేశావు. ఇంకా నేనేం చేశావని మాట్లాడుతున్నావా? నా ఫ్యామిలీ లేకుండా నేను ఎప్పుడూ తినలేదు. నేను రాకుండా వాళ్ళు ఎప్పుడూ తినలేదు. అందరూ కలిసి కూర్చుని తినే ఈ డైనింగ్ టేబుల్ ఇవాళ బోసిపోయింది. నువ్వు నా ఫ్యామిలీ నీ ఫ్యామిలీ అనుకుని ఉంటే ఇలా వెళుతుంటే ఊరుకునేదానివా? నీ కడుపు నిండితే చాలా అనుకునేదానివా? ఇందులో నేను చేసిందేముంది? ఒక్కొక్కరికి ఒక్క ఇష్టం ఉంది. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తే సంతోషంగా ఉంటారు కదా అని అనుకున్నాను. చాలా సంతోషంగా ఉన్నారు. అవును, చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరి గదుల్లో వాళ్ళు, ఎవరి బాధల్లో వాళ్ళు. వాళ్ళకి నచ్చినవి బయట నుంచి తెప్పించుకొని తింటే తింటారు, లేదంటే కడుపు మార్చుకుంటారు. ఒకరిని చూడగానే ఒకరు మొహం మార్చుకుంటారు. నిజమే, చాలా సంతోషం కనపడుతుంది అందరిలో. నీకు పట్టం కట్టి నీ చేతుల్లో తాళాల గుర్తు పెట్టి ఇప్పుడు ఈ ఖాళీగా ఉన్న భోజనాల బల్లని చూస్తూ మా ఏజే కూడా సంతోషంగానే ఉండుంటారు. దీంతోనే కడుపు నిండిపోయి ఉంటుంది. అవునా ఏజే? నీకిప్పుడు చాలా సంతోషంగా ఉందనుకుంటానా? ఇదిలాగే కొనసాగితే మీరొక్కరే మిగులుతారు. ఈ బల్ల దగ్గరికి కనీసం మీకు వడ్డించడానికి కూడా ఎవరూ రాకపోయినా ఆశ్చర్యం లేదు. అప్పుడు కూడా మీరు హ్యాపీగానే ఉంటారు కదా? నీకు పెత్తనం ఇస్తే ఏం జరుగుతుందో ఏజేకి ఇప్పుడిప్పుడే బాగా తెలిసొస్తుంది.
ఇంటి తాళాలంటే ఇనప వస్తువులు కాదు, గుప్పెట్లో ఇమిడిపోతాయిలే అని తేలిగ్గా తీసుకోవద్దు. అందరం కలిసికట్టుగా ఉండేవాళ్ళం. ఒక్కనాడైనా ఎవ్వరూ లేకుండా భోజనం చేసేవాళ్ళమా? ఇప్పుడు ఎవరి గదుల్లో వాళ్ళు, ఎవరికి నచ్చినవి వాళ్ళు బయట నుంచి తెప్పించుకొని తింటున్నారు. దానికి కారణం భాను కాదా? వాళ్ళకి నచ్చినవి బయట నుంచి తెప్పించుకొని తింటే తింటారు, లేదంటే కడుపు మార్చుకుంటారు. మాయాని కిషోర్ని సౌదీ పంపిస్తానంది. చిత్రని కూడా వాళ్ళ ఆయన దగ్గరికి పంపిస్తానని ఆశ పెట్టింది. ఈ ఇంటి సభ్యుల్ని విడగొట్టి ఏజేని ఒంటరిగా నిలబెట్టి పగ సాధించాలనే పథకంతోనే వచ్చింది. నేను నమ్మను. నేను నమ్ముతున్నాను. లోన్ శాంక్షన్ చేయడానికి వచ్చిన బ్యాంక్ ఆఫీసర్ని వెళ్ళగొట్టింది, లోన్ రాకుండా చేసింది. నన్ను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర దేశద్రోహిలా నిలబెట్టాలనుకుంది. అందుకే ఇవన్నీ తెచ్చి ముందు పెట్టింది. మాయతో ప్రపోజల్ పెట్టింది, చిత్రకు ఆశ చూపించింది, వర్ధన్ కిషోర్లు కూడా గొడవ పడేలా చేసింది. ఇన్నాళ్లు ఒక్క తాటిపై నడిపించిన ఇంటిని ముక్కలు చేసింది. ఇక భరించటం నా వల్ల కాదు. వెళ్ళిపో. నా ఇంట్లో నువ్వు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. ఎన్ని ఆరోపణలు నీ మీదే. నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవేంటి భాను? నా వల్ల కాదు జయమ్మ, ఏది నా వల్ల కాదు. బేకారిని కదా. ఎన్ని అబద్ధాలు నా చుట్టూ నిలబడి నన్ను వేలెత్తి చూపిస్తుంటే ఆ అరుపుల మధ్య నిజం గొంతు ఎవరికి వినబడుతుంది? నిజమే, నేను చాలా తప్పులు చేశానేమో. అవన్నీ నిజమో కాదో వీళ్ళ మనస్సాక్షికి తెలిస్తే చాలు. నువ్వు ఇంకొక్క మాట కూడా మాట్లాడటానికి వీల్లేదు. వెళ్ళు. నువ్వు ఎందుకు మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టావో నాకు క్లియర్గా అర్థమైంది. జీవితంలో మళ్ళీ నా గడప లోపల అడుగు పెట్టకు. Get out! Get out!
గెట్ అవుట్. పోలికలని పొరలలోన అడుగులు జయమ్మ జయమా, జయమా, ఆ శాంతితోనే అలమటిస్తూ చచ్చిపోతాను. జయమా, చచ్చిపోతాను. జయమా, 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 ఏమైంది? జయమా, జయమ్మ జయమ్మ జయమా, 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 లే జయమా, ఏమైంది? అలసిపోయినని తల్లి గుండె ఆగిపోవాలనుకుంటోంది నాన్న. జయమా, అలా మాట్లాడకు జయమా, ప్లీజ్. ఒంటరైపోయిన నిన్ను చూసేంత ధైర్యం ఈ జయమ్మకు లేదు. జయమా, వద్దు జయమా, అలా మాట్లాడుకో. రా, హాస్పిటల్కి వెళ్దాం. వద్దు నాన్న, నేను రాను. నాకు నాకు బతకాలని లేదు. జయమ్మ అలా మాట్లాడకండి జయమ్మ. హాస్పిటల్కి వెళ్దాం పద పద జయమ్మ. రాజయమ్మ ప్లీజ్. ఏజీ, నేను బతకాలి అనుకుంటే, హాస్పిటల్కి రావాలనుకుంటే, భాను భాను మళ్ళీ మన ఇంటికి తిరిగి రావాలి. నో, అది మాత్రం జరగదు. భాను తిరిగొస్తే తప్ప నేను బతకను. నేను హాస్పిటల్కి రావాలంటే భానుని మన ఇంట్లో మళ్ళీ చూడాలి. ఓ, వెళ్ళు వెళ్ళు నాన్న, ఎక్కడున్నా వెతికి తీసుకురా. జయమా, జయమా, కనీసం ఆఖరి చూపైనా. జయమా, జయమా, నీకు దండం పెడతాను. ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. నేను పోయినా పర్వాలేదు కదా మీకు? అంతే. మీకు మీ అందరికీ మీ పంతం పట్టుదల మాత్రమే ముఖ్యం. సరే నాన్న, నేను మీకు అక్కర్లేనప్పుడు ఇంకా నేనెందుకు బతకాలి? జయమ్మ చావనివ్వండి, చచ్చిపోనివ్వండి. అమ్మా, జయమ్మ అలా మాట్లాడకండి. అమ్మా, పోండి. నా ముందు నుంచి అందరూ వెళ్ళిపోండి, పోండి. జయమ్మ జయమా, 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 లే జయమా, 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 కళ్ళు తెరు. బాబు, భాను తీసుకొస్తావా నాన్న? ఆల్ రైట్, తీసుకొస్తాను. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఎంతో మనం జరిగిన తర్వాత ఫోన్లో పిలిస్తే వస్తుందా?
వెళ్ళి తీసుకొనిరా. వెళ్ళు వెళ్ళు వెళ్ళేజే. సరే ఇప్పుడే వెళ్తాను, నువ్వు జాగ్రత్త చూసుకో. సరే చూసుకోండి. బాబు ఏమైంది? పాపం కొత్తగా పెళ్ళైనట్టుంది అమ్మాయికి. ఏమైందో ఏమో, చూస్తుండగానే వ్యాన్కి ఎదురెళ్ళింది. కళ్ళ ముందే ప్రాణాలు పోయాయి. నాకు చాలా భయంగా ఉంది బాబు. ఒకవేళ మీరు తిట్టారని ఈ అఘాయిత్యమైనా. భాను తిరిగొస్తే తప్ప నేను బతకను. కాకపోయినా ఇంకెక్కడైనా భాను ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటే జయమ్మకు కానీ భాను వాళ్ళ నాన్నకు కానీ నేనేం సమాధానం చెప్పాలి? నేను హాస్పిటల్కి రావాలంటే భానుని మన ఇంట్లో మళ్ళీ చూడాలి. సరే నాన్న, నేను మీకు అక్కర్లేనప్పుడు ఇంకా నేనెందుకు బతకాలి? ఇప్పుడు నేను జయమ్మకి ఏం సమాధానం చెప్పాలి? భాను బతుకుందో లేదో కూడా తెలియట్లేదే. నేను హాస్పిటల్కి రావాలంటే భానుని మన ఇంట్లో మళ్ళీ చూడాలి. ఏమైంది?
ఇంట్లో పెట్టింది బయటికి ఎలా వెళ్తుంది? ఆ లాకర్ ఎలాగైనా వెనక్కి తెప్పించి తీరాలి. అది పోవడానికి వీల్లేదు. పదండి పదండి. అమ్మో, ఏం చేయాలి? ఈ పాటగా తాళాలు వాడు వచ్చేస్తుంటాడు. అందరూ లాకర్ వెతికి పనిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కంట పడకుండా ఈ లాకర్ని వాడి చేతులు పెట్టేయాలి. ఆ, త్వరగా రారా బాబు. మేడం, ఇదిగో ఇది జాగ్రత్తగా తీసుకెళ్లి ఓపెన్ చేయి. మిగతా విషయాలు ఫోన్లో మాట్లాడదాం. ఇంతకీ ఇందులో ఏముంది మేడం? ఇదిగో అవన్నీ తర్వాత మాట్లాడదాం. నువ్వు తీసుకెళ్లి ఓపెన్ చేయి. ఎవరికంటా పడకు. అలాగే మేడం. దొరికిందా ఏజే? ఏమండి, జయమ్మ దొరికిందా? దొరకలేదు. ఇంట్లో నుంచి ఏ వస్తువు బయటికి పోవడానికి వీల్లేదు. అయినా ఎలా మాయమైంది? ఇది ఎవరి పనో అర్థం కావటం లేదు. నాకు అర్థమైంది. ఎవరు తీసుంటారేజే? అసలు నువ్వు స్టోర్ రూమ్ లో ఏం చేస్తున్నావు? నువ్వే. ఏంటి? నేనా? ఆ లాకర్ నువ్వే తీసావు. ఏంటి? నేనా? నువ్వే. ఎక్కడ దాచావు? నేను తేయడమేంటి? నేను దాచడమేంటి? ఎలా కనిపిస్తున్నాను మీకు? ఏమంటున్నావేజే? భానుకి లాకర్ తీయాల్సిన అవసరం ఏమిటి? ఈ ఇంట్లో నేనొక్కదానే అలసుగా కనిపిస్తున్నాను కదా, అందుకే నన్ను అంటున్నారు. అసలు నాకు అలాంటి అలవాట్లే లేవు. నన్నెందుకు అంటున్నారు? బుకాయించుకో. నువ్వు 2 సార్లు లాకర్ తీయడానికి ట్రై చేశావు. అది నేను చూశాను. ఒకసారి రాత్రిపూట నా గదిలోనే ఓపెన్ చేయడానికి ట్రై చేశావు. అప్పుడు నేను అడిగితే నిద్రలో నడుస్తున్నట్టు నటించావు. గుర్తొచ్చిందా? అదంత ఈజీగా తెరుచుకోదు. నిద్రలో నడిచే అలవాటున్న వాళ్లకు ఏం జరిగిందో ఎలా గుర్తొస్తుంది? అసలు ఆ లాకర్ గదిలోనే ఉందన్న సంగతే నాకు తెలీదు. అబద్ధాలు ఆడుకో. ఇంకోసారి స్టోర్ రూమ్ లో దాచేస్తే అక్కడ కూడా వెతుక్కుంటూ వెళ్ళావు. ఏంటని అడిగితే సెల్ఫ్ ఆడిషన్స్ అన్నావు. నేను రాకపోయి ఉంటే ఆ రోజే లాకర్ని మాయం చేసేదానివి. మీరు అనవసరంగా నా మీద నిందలు వేస్తున్నారు. నాకు అసలు మీ లాకర్ తో పనే ఉంటుంది? ఇన్నిన్ని కట్టలు ఇంట్లోనే పెడతారు. ఎప్పుడైనా తాకేనా? పరాయి సొమ్ము నాకు వైరస్ తో సమానం. ఎవరైనా కోరి కోరి వైరస్ ని తాకుతారా?
భానుకి అన్ని పాడు చేయడం తప్ప ఇలాంటి అలవాటు లేదేజే. లాకర్ మాయం కావడానికి మరెవరో కారణమై ఉంటారని నా అనుమానం. చెప్పు ఎక్కడా చెప్పు, కమాన్ టెల్ మీ. యు స్టూపిడ్. తర్వాత తుమ్ము, ముందు చెప్పు. అదిగో మీ కార్ని దాటేసేలాడు ఏజీ. ఓవర్. అన్నా అన్నా ఇక్కడే ఆపనా? ప్లీజ్ 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 నువ్వు వెళ్ళా లాకర్ ని తీసుకోవా? నాకు పట్టిన దరిద్రం వదిలిపోద్ది. ఓవర్. షట్ అప్. ఇక్కడే దిగండి మొగుడు. ఓవర్. రేయ్, ఎవర్రా మీరు? ఆ? చేతికి చిక్కినట్టు చిక్కి మిస్ అయింది. పోతుంది, నా కళ్ళ ముందే లాకర్ పోతుంది. ఓవర్. వస్తుంది, మళ్ళీ దరిద్రం నా దగ్గరికి వస్తుంది. ఓవర్. స్టూపిడ్. దారి చెప్పమంటే తుమ్ముకుంటూ కూర్చున్నావు. ఏం చేయను? ఆటో డస్ట్ లోంచి వచ్చింది.
మీకు దమ్ముంటే తుమ్మి నాపి చూడు. ఓవర్. సీరియస్గా చెప్తున్నాను, నాకు ఆ లాకర్ ఎలాకలా హ్యాండ్ ఓవర్ చేయకపోతే నేనేం చేస్తాను చెప్పను, చేసి చూపిస్తాను. ఓవర్.